వ్యాపారస్తుడు తవ్వుకోవడానికి వీల్లేదు, దాని మీద మైనింగ్ లీజ్ తీసుకున్నవాడు తవ్వుకోవడానికి వీల్లేదు. ఎవడు తవ్వుకోవాలో ఎవరో డిసైడ్ చేస్తారు, ఎవరు వాళ్ళు పాలకులు డిసైడ్ చేస్తారు. అంతేగాని ఎవడో లోకల్గా ఉండేటటువంటి గన్నాయిగడు డిసైడ్ చేస్తే ఊరుకుంటుందా ప్రభుత్వం? నిద్రపోతుందా ప్రభుత్వం? అక్కడే రాసుకొచ్చారు మైనింగ్ డాన్ ఎవడోనంటే అక్కడి నుంచి నడిపిస్తున్నాడు. ఆడెవడు నడుపుతాడు? వాడికి అంత సీన్ ఎందుకు ఇస్తారు? వాడు మధ్యవర్తిగా ఉంచుతారు. ఎందుకు? డైరెక్ట్గా నాయకులు, డైరెక్ట్గా మంత్రులు వ్యవహారం లేకుండా. ఇకపోతే కరప్షన్ జరుగుతోందని వీళ్ళే ధృవీకరిస్తున్నారు. కారణం మాత్రం ఓఎస్టీలు అంట. పాపం వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి సూట్ కేసులు దాచిపెట్టుకుంటారు. ఈ మంత్రులేమో అమాయకంగా నోట్లో ఏలు పెడితే కొరకలేరు కాబట్టి వాళ్ళందరూ కూడా సంతకాలు పెట్టేస్తుంటారు. వినేవాడు వెర్రోడైతే, చదివేవాడు వెదవైతే రాసేటటువంటి వార్తలన్నీ ఇట్టాగే ఉంటాయి అనమాట. అట్లాగా ఉంది, అంతకు మించేం లేదు అక్కడ. కానీ మంత్రులు కాపాడే ప్రయత్నం జరుగుతుందా? వీళ్ళకి నచ్చని ఓఎస్టీలు కొనసాగుతున్నారనే బాధ అన్న కనిపిస్తుంది. కరప్షన్ జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని చెప్పడం కోసం డైరెక్ట్గా రాయలేక ఇండైరెక్ట్గా మంత్రులు తింటున్నారు అనుకుండా ఓఎస్టీల పేరు చెప్పి తప్పించుకోవడం. ఓఎస్టీలు తింటారు ఖచ్చితంగా. అదేదో సామెత ఉంది కదా, ఇది గేదె చేలో మేస్తే గట్టున దూడ మీద, దూడ పెట్టిన మీద అనేసి. అట్లాగే ఉంటుంది ఇక్కడ. వాళ్ళు తింటానంటేనే కదా, వాళ్ళు ₹1,00,00,000 తింటే వీళ్ళు 10 లక్షలు 5 లక్షలు వీళ్ళు కూడా అడుగుతారు. ఇప్పుడు ఇవాళే ఒకటేదో వార్త కూడా వచ్చింది, చూశాను, ఈనాడు వచ్చింది. దాంట్లో పంచాయతీల్లో పర్మిషన్స్ కోసం అని చెప్పేసి డబ్బులు ఎంతని ఫిక్స్ చేసేసారని. అరే నువ్వు ఓపెన్గా కరప్షన్ని ఓపెన్ చేసి పడేసి, ఇదివరకు ఓ ప్రభుత్వ వ్యవస్థ, ఓ సిస్టము సచివాలయంలో అప్లై చేసుకుంటావు, అక్కడ ఎలాంటి